సూఫియాని దమ్కా మురుగు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి ముందే చెప్పేస్తాను. కర్బూజా సీడ్స్, చిరోంజి, అలాగే జీడిపప్పు, కసూరి మేతి, పచ్చిమిర్చి, పసుపు. మసాలా దినుసులేమో మనకి సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, యాలకులు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గ్రీన్ చిల్లీ సాస్, తెల్ల మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, బ్రౌన్ ఆనియన్స్, పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఫ్రెష్ క్రీమ్, అలాగే మనకి చికెన్ కావాలి. సూఫియాని అంటేనే వైట్ కలర్ గ్రేవీ వస్తుంది అనమాట. అందులో మనం చేస్తుంది సూఫియాని దమ్కా మురుగు. మనం దమ్ పెట్టేస్తున్నాం. దమ్ అనే ప్రాసెస్ ఎప్పుడు కూడా అన్ని బాగా మిక్స్ చేసి దమ్ చేస్తాం అనమాట. అంటే 1 pot లో కుక్ చేసేది. సూఫియాని చాలా మైల్డ్గా కమ్మగా ఉంటుంది అనమాట. దీన్ని మటుకి మనకి రోటీస్తోనే చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే రుమాలి రోటీతో అయితే అదిరిపోతుంది, గార్లిక్ నాన్తో అయితే సూపర్గా ఉంటుంది, చపాతీతో యావరేజ్గా ఉంటుంది, పుల్కాతో కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇట్లా మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మలబార్ పరాటా ఉంటుంది కదా, అసలు కేక అనమాట. ఎప్పుడైనా సరే మనం బన్స్తో తినాలి, రోటీస్తో తినాలి అనుకుంటే సూపర్గా ఉండే చికెన్ కర్రీ. అది కూడా ఎక్కువగా హోటల్లో చేస్తారండి. దమ్ అనేది పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టేసి లోపల పెట్టేస్తారు. ఇలా గిన్నె ఉంది కదా, గిన్నెకి మొత్తం గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా కలుపుకొని మొత్తం గిన్నెకి పెట్టేసి ఇలా పెట్టేస్తారనమాట. ఎక్కడ ఆవిరి లీక్ అవ్వకుండా లోపల 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 చిన్నగా కుక్ అవుతూ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టాను అనమాట. ప్యాన్లో మనం వేసుకోవాల్సింది ఏంటి అంటే జీడిపప్పు వేయడం వల్ల రుచితో పాటు మనకి వైట్ గ్రేవీ వస్తుంది, టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా చిక్కదనం కూడా. జీడిపప్పు, నువ్వులు, పల్లీలు, ఇలా డ్రై ఫ్రూట్స్ ఏ వేసినా సరే, చిరోంజి, అలాగే కర్బూజా సీడ్స్. మీ దగ్గర ఏవైనా సరే సీడ్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదా నువ్వులున్నా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో కాస్త జాపత్రి, లవంగాలు, యాలకులు, సాజీరా, దాల్చిన చెక్క వేసేసి చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలన్నమాట. దూరగా వేగితే ఆ టేస్టే వేరు. సూఫియాని చికెన్ ఎప్పుడు వైట్గా ఉండాలి. ఎక్కువ కలర్ వస్తే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. దీన్ని ఫస్ట్ ఒక్కసారి మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే కసూరి మేతి వేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టి పౌడర్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. ఒకసారి పౌడర్ చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాం. సూఫియాని చికెన్లో కారం వేయమండి, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. అలాగే మనం మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి వేస్తున్నాం. ఎందుకంటే నల్ల మిరియాల పొడి వేస్తే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. సో అందుకని తెల్ల మిరియాల పొడి వేస్తున్నాను. తెల్ల మిరియాలు లేకపోతే కనుక మీరు ఏం చేయండి అంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఏంటి స్వప్న ఇన్ని పచ్చిమిర్చి వేస్తున్నాం అంటే, మనం జీడిపప్పు వేసాం, అలాగే కర్బూజా సీడ్స్ వేసాం, చిరోంజి వేసాం. అదంతా మనకి మైల్డ్గా థిక్గా ఉంటుంది కదా, సో కారం సరిపోతుంది. అండ్ నేను తీసుకున్న పచ్చిమిర్చి కూడా పెద్ద కారంగా ఏం లేవండి, మైల్డ్గానే. దీంట్లో కొంచెం నీళ్లు వేసి చక్కగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ తయారు చేసేసాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు తీసుకొని మంచి గిల కొట్టాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ వేసేస్తున్నాను. ఇంకా నీళ్లు పడతాయి. ఉడికిన తర్వాత థిక్ అయిపోతుందండి, అందుకే వాటర్ ఎక్కువ వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక్కసారి షేక్ చేస్తే ఎక్కడ పేస్ట్ వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ మనం చేయాల్సింది. తీసుకుంది 750 grams చికెన్ తీసుకున్నామండి. ఇందులో 150 ml వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, రిచ్ గ్రేవీ కర్రీ కదా. ఇందులో చికెన్ వేసేయండి. చికెన్ వేసి అల్లం వెల్లుల్లి ముద్ద, ఇందులో పసుపు, కారం ఏం వేయం, నిమ్మరసం,
సాస్, గ్రీన్ చిల్లీ సాస్, లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి, కొంచెం ఉంటే గ్రీన్ చిల్లీ సాస్ వేయండి. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, తెల్ల మిరియాల పొడి, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర కావాలి, సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెష్ పుదీనా, గుర్తుపెట్టుకోండి ఫ్రెష్గా ఉండాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి, పచ్చి ఉల్లిపాయ, చికెన్కి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాం మనం. ఉప్పు వేసి ఒకసారి మంచిగా ఇది మిక్స్ చేసేసుకోండి. ఈరోజు వండుకుంటున్నాం అనుకోండి, పొద్దునే నిన్న నైటే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు దీన్ని. అండ్ పీసెస్ చూసారా, మనం బిర్యానీకి ఏ సైజులో అయితే పీసెస్ని మనం కట్ చేయించుకుంటామో అదే సైజులో ఇంత పెద్ద పెద్ద పీసెస్. దమ్ చికెన్ అంటేనే ఎప్పుడైనా సరే పెద్ద పీసెస్ ఉంటాయి. దమ్ బిర్యానీలో కూడా మనం పెద్ద పీసెస్ వేస్తాం. అదే పులావ్కి వచ్చేసరికి చిన్న పీసెస్ వేస్తాం. ఎందుకు ఇట్లా పెద్ద పీసెస్ పెడతారు అంటే, పెద్ద పీసెస్ అయితేనే లోపల జ్యూసీ ఉంటుంది. అదే చిన్న చిన్న పీసెస్ అనుకోండి, ఎంత చిన్నగా చేస్తూ ఉంటే అంత డ్రై అవుతాయి. అందుకే ఫ్రై చేసేటప్పుడు, ఫ్రైకి తీసుకునేటప్పుడు పీసెస్ చిన్నగా తీసుకోవాలి. కర్రీ పీసెస్ అన్నప్పుడు మీడియం తీసుకోవాలి. బిర్యానీ పీసెస్ అన్నప్పుడు పెద్దవి. దమ్ చికెన్, దమ్ మురుగు చేసేటప్పుడు పెద్ద పీసెస్ కావాలి. మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేయగానే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. మంచి బిర్యానీ దమ్ ఫ్లేవర్తో పాటు కొంచెం ఆ స్వీట్నెస్ యాడ్ అవ్వడం వల్ల మనకి టేస్ట్ మరింతగా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేయాలి. పేస్ట్ అంతా ఇందులో వేసేయాలి. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇంకొక గంట మ్యారినేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి చూడడానికి కాస్త పల్చగా ఉంది కదా, కుక్ అయ్యేటప్పుడు ఉడికేటప్పుడు ఇంకా కొంచెం పల్చగా అయ్యి దగ్గరకు వస్తున్న కొద్దీ, అంటే రెడీ అవుతున్న కొద్దీ చిక్కగా అవుతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ మటుకి మనకు ఉండాలి. చికెన్లో నుండి కూడా మనకి వాటర్ వచ్చేస్తాయి. సో ఇది ఒక గంట సేపు దీన్ని ఇలాగే ఉంచేసేయాలండి. ఇది మ్యారినేషన్ అనమాట. సో ఒక గంట ఆగిన తర్వాత ఎలా కుక్ చేయాలి, ఎలా దమ్ చేయాలని నేను చెప్తాను. నేను గంట సేపు కరెక్ట్గా మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇంకా కొంచెం ఎక్కువైనా కూడా పర్లేదు, కానీ తక్కువ ఉంచుకోకండి. ఎంత మ్యారినేట్ చేస్తే మనకి అంత జ్యూసీగా అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. పీస్కా మసాలా అంతా పట్టుకుంటుంది అనమాట. ఇలా పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్, ఇది గోధుమ పిండి అండి. ఇందులో నేను ఏమీ వేయలేదు, నీళ్ళు వేసి తడిపాను. కొంచెం వాటర్ తీసుకుందాం. చేతి తడిగా ఉంటే పట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇదంతా సెటప్ చేయడమే కానీ ఇంకా దీన్ని కదిలిచ్చే పని ఉండదు. టైం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా పాములాగా చేసుకోవాలి. నీళ్ళు కాస్త తడుపుకుంటే, చేతి తడిగా ఉంటే బాగుంటుంది. ఇలా మూతకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, స్టవ్ మీద పెట్టేసి ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టండి. ఏదైనా బరువు పెట్టేసి పెద్ద మంట పెట్టేసి, సేమ్ బిర్యానీ లాగానే ఒక 5 to 7 minutes పెద్ద మంట పెట్టేసి, తరువాత చిన్న మంటలో ఇంకొక 30 నుండి 35 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా 40 minutes కుకింగ్ ప్రాసెస్ అనమాట. 5 minutes నేను పెద్ద మంటలో ఉంచేసి తర్వాత చిన్న మంటలో ఉంచి కంప్లీట్ కుక్ చేసిన తర్వాత ఫైనల్గా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. అలాగే ఫైనల్ బౌల్ కూడా పెట్టేసుకుంటాను. 40 నిమిషాలు కుక్ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి కూడా ఒక 10 నిమిషాలు అయిందండి. ఎందుకంటే లోపల మొత్తం ఆవిరి పట్టుంటుంది, చాలా వేడిగా ఉంటుంది. వెంటనే మూత తీస్తే కనుక కాలుతుంది అండ్ ఆవిరి కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం సెటిల్ అవ్వడానికి మనం ఎప్పుడు దమ్ చేసిన బిర్యానీ అయినా మురుగు అయినా ఏదైనా సరే 10 minutes అలా ఉంచిన తర్వాతనే మనం వడ్డించుకోవాలన్నమాట. సో ఒక 10 minutes అయితే అయ్యింది. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఓపెన్ చేసుకోవాలి. వావ్, అమ్మ అయితే అదిరిపోయిందండి. సో ఇప్పుడు పీసెస్ని పక్కన పెట్టి ఫస్ట్ గ్రేవీ వేసుకుందాం.
పీసెస్ పెట్టుకుందాం. ఫ్రెష్ క్రీమ్ ఉంది నా దగ్గర. ఈ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని కొంచెం ఈ గ్రేవీలో వేసి మంచి మిక్స్ చేసేసుకోండి. ఇట్లా ఈ గ్రేవీని పైన వేసేసుకోండి. ఇప్పుడు పైనుండి కాస్త పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్. సుఫియాని దమ్కా మురుగు రెడీ అయిపోయింది. అద్భుతంగా ఉంటుందండి. విత్ రోటీ, పరాటా, చపాతి దేంతో అయినా బాగుంటుంది. సూఫియాని దమ్కా మురుగు తయారీ విధానం: ముందుగా పాన్ లో కాస్త జీడిపప్పు, చిరోంజి, కర్బూజా సీడ్స్, జాపత్రి, లవంగాలు, యాలుకలు, సాజీరా, దాల్చిన చెక్క వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి కాస్త కసూరి మేతి కూడా యాడ్ చేసి ఒకసారి పౌడర్ చేసుకొని పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు కూడా పోసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో 1 కప్పు పెరుగు వేసి బాగా విస్క్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి నీళ్లు కూడా పోసి బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. గిన్నె తీసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అందులో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, గ్రీన్ చిల్లీ సాస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తెల్ల మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమం కూడా అందులో వేసి ఒకసారి బాగా కలిపి 1 గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. పిండి తడుపుకొని ప్లేట్ కి పిండిని చూపిస్తున్న విధంగా పెట్టుకొని మూత పెట్టి ముందు 5 నిమిషాలు పెద్ద మంటలో, తరువాత 35 నిమిషాలు చిన్న మంటలో బాగా ఉడికించుకుంటే సూఫియాని దమ్కా మురుగు రెడీ అవుతుంది.